ఈ సంవత్సరంతో దాదాపుగా 24 కాలేజీల వరకు మనం చేరుకున్నాం. కొత్త కాలేజీలు గతంలో మనకి 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఈరోజు ఆ సంఖ్య 26కు మనం చేరుకోవడం జరిగింది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మరొక 8 కళాశాలలు నూతనంగా ప్రారంభం కాబోతా ఉన్నాయి. దానికి కేబినెట్ ఆల్రెడీ ఆమోదం ఇచ్చింది. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని వాటి కూడా మనం ప్రారంభించుకుంటాం. 2850 మెడికల్ సీట్లు మాత్రమే కలిగి ఉన్న తెలంగాణలో 2014లో ఈరోజు 8515 మెడికల్ సీట్లు ఉన్నాయి. 85% సీట్లు ఖచ్చితంగా నీటి బోను మిగిలినంత తెలంగాణ బిడ్డలకే దక్కాలని చెప్పి ఏదైతే వారు జీవో విడుదల చేసినారో దాని మీద న్యాయ వివాదం చెలరేగినా అక్కడ కూడా చాలా పటిష్టంగా పోరాటం చేసి మంత్రి గారు వైద్యశాఖ సిబ్బంది అంతా కూడా హైకోర్టులో విజయం సాధించాం. మనం గొప్ప విజయం అది. రాబోయే సంవత్సరం స్టార్ట్ చేసుకునే 8 కాలేజీలు ఇప్పటివరకే స్టార్ట్ అయినటువంటి 26 కాలేజీలు మొత్తం కలిపి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కలిపి తెలంగాణ రాష్ట్రం సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను ఉత్పత్తి చేసేటువంటి స్థాయికి మనం ఎదుగుతా ఉన్నాం. ఈ 10,000 డాక్టర్లు ఉత్పత్తి కావడం అంటే ఎట్లాంటిదంటే ఈరోజు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, మనిషికి బాగా ఇమ్యూనిటీ ఉండాలంటే, రోగనిరోధక శక్తి ఉండాలంటే తెల్ల కణాలు రక్తంలో ఏ విధంగా అయితే పనిచేస్తాయో ఈ తెలంగాణ ప్రొడ్యూస్ చేయబోయేటువంటి తెల్లకోటు డాక్టర్లు రాష్ట్రానికే కాదు దేశ భద్రతకు కూడా పనిచేస్తారు. దేశ ఆరోగ్య వ్యవస్థను కాపాడడానికి అనే దానిలో నిర్వివాదాంశం ఎవరికి సందేహం అవసరం లేదు. ఒకవైపు ఒక డైమెన్షన్లో కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతున్న రాష్ట్రం. ఒకనాడు గంజి కేంద్రాలతో విలసిల్లినటువంటి మన పాలమూరు జిల్లాలో ఈరోజు అద్భుతంగా అక్కడ ఆ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు రావడం, ఒకటి కూడా లేని చోట మనకు సాధించిన గొప్ప విప్లవం. ఒక్క కాలేజీ లేని చోట, ఒక్క కాలేజీ లేని నల్గొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు రావడం, మారుమూల జిల్లాలైనటువంటి ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్, అడవి బిడ్డలు నివసించే ప్రాంతాలలో కూడా ఈరోజు వాటిని జిల్లా కేంద్రాలు చేసుకోవడమే కాకుండా మెడికల్ కళాశాలలు కూడా స్థాపించుకొని ఒక అద్భుతాన్ని మనం సృష్టించబోతా ఉన్నాం. అంటే కరోనా లాంటి వైరస్లు ఇంకా చాలా వస్తాయనేటువంటి సంకేతాలు ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ చెప్తా ఉంది. ఒక దేశం కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, ఒక వ్యవస్థ కావచ్చు, ఎక్కడనైతే వైద్య ఆరోగ్య వ్యవస్థ చాలా పటిష్టంగా పకడ్బందీగా ఉంటుందో, ఎక్కడ లైవ్గా ఉంటుందో అక్కడ తక్కువ మరణాలు సంభవిస్తాయి, తక్కువ నష్టాలకు సమాజం చవిచూస్తుంది. ఎక్కడనైతే ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తాయో ఆ సమాజం చాలా ఎక్కువ నష్టపోద్ది అని చెప్పడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడికక్కడ వైద్య కళాశాల అంటే మామూలు పాఠాలు చెప్పే కళాశాల మాత్రమే కాదు, 34 వైద్య కళాశాలలు అంటే 34 అద్భుతమైనటువంటి ఆసుపత్రులు, దవాఖానాలు. అంటే ములుగులో ఉంటుంది, భూపాలపల్లిలో ఉంటుంది, ఆసిఫాబాద్లో ఉంటుంది, మంచిర్యాలలో ఉంటుంది. ఈ రకంగా ఎక్కడికక్కడనే వందలాది బెడ్స్తోని అద్భుతమైనటువంటి మెడికల్ ఫెసిలిటీ మనకు వచ్చేటువంటి అవకాశం దీని ద్వారా సంభవిస్తూ ఉంది. ప్రతి 1,00,000 జనాభాకు 22 MBBS సీట్లున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఇండియాలో ఏ స్టేట్ కూడా లేదు. ఇది మనం సాధించిన ఘనత. ఇది ఎవరు కూడా కాదనలేనటువంటి సత్యం. ఆసుపత్రుల్లో పడకలు తెలంగాణ ప్రారంభమైన నాడు 2014లో కేవలం 17,000. అవి అమాం బాబత్, ఎందుకు పనికి రాకుండా, బెడ్షీట్ లేకుండా, ఒకటి లేకుండా చాలా పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉండేవి. ఈరోజు మనం చేసుకున్న ఇంప్రూవ్మెంట్తోని 23 సంవత్సరంలోకి చేరేటప్పటికీ 34,000 పడకలకు చేరినాం. ఇంకొక 6 హాస్పిటల్ నిర్మాణంలో ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఒకటి వరంగల్లో సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చాలా అద్భుతమైనటువంటి బిల్డింగ్ ఒకటి వస్తూ ఉంది. అదంతా మీ కళ్ళ ముందే ఉంది, వరంగల్ జిల్లా ప్రజలు నాయకుల కళ్ళ ముందు ఉంది. అట్లాగే హైదరాబాద్ నగరంలో ఎంతసేపు గాంధీ, నీలోఫరు, గాంధీ, ఉస్మానియా అని కాకుండా నగరం బాగా అద్భుతంగా చేసుకోవాలనే ఉద్దేశంతో మనం టిమ్స్ అనే బ్యానర్ కింద, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనే బ్యానర్ కింద అద్భుతంగా ఒక 4 అద్భుతమైన ఆసుపత్రులు నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అవి గచ్చిబౌలిలో ఒకటి, మన ఎల్బీ స్టేట్ నగర్లో ఒకటి, ఆల్వాల దగ్గర ఒకటి, ఎర్రగడ్డ మన చెస్ట్ హాస్పిటల్లో ఒకటి. ఇవి 1000 పడకలతోని సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్గా వాటిని తీసుకుంటా ఉన్నాం. భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి నిజాం ఆర్థోపెడిక్ మన నిమ్స్ ఏదైతే ఉందో దాంట్లో మరొక 2,000 పడకలతోని దాన్ని విస్తరించుకుంటూ 4,000 పడకల స్థాయికి దాన్ని తీసుకొని పోతూ ఉన్నాం. ఆ విధంగా మొత్తం పడకల సంఖ్య, అంటే ఆసుపత్రులలో పడకల సంఖ్య 50,000 స్థాయికి మనం చేరుకుంటా ఉన్నాం. కరోనా వచ్చిన టైంలో ఆక్సిజన్ కావాలి, ఎమర్జెన్సీ కేసులను డీల్ చేయడానికి. ఆక్సిజన్ కావాలంటే మన రాష్ట్రంలో అసలు ఉండేది కాదు, చాలా చాలా తక్కువగా ఉండేది. అటువంటిది దాన్ని గుణపాఠంగా తీసుకొని మనం ఎక్కడో అడగడం, దేశంలో ఏ మూలకు వేయడం, అది చాలా కాస్ట్లీగా ఉండడం, చాలా బాధలు పడ్డాం.
ఈరోజు వైద్యశాఖ మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో మన రిజీవ్ గారు మిగతా మిత్రులంతా చేసిన కృషి వల్ల 500 టన్స్ ఆఫ్ ఆక్సిజన్ కూడా తెలంగాణ మనమే ప్రొడ్యూస్ చేసుకుంటా ఉన్నాం. ఓన్లీ కళాశాలలు కట్టి మనం తప్పటి కొట్టుకోవడం కాదు, ఎంత పటిష్టంగా దీన్ని తీర్చిదిద్దుకుంటా ఉన్నామంటే 500 టన్స్ ఆఫ్ ఆక్సిజన్ తెలంగాణ ఈజ్ ప్రొడ్యూసింగ్ నౌ. మనకు మనమే ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కోవడానికి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ విధంగా మనం బలోపేతం చేసుకున్నాం. అదేవిధంగా 50,000 పడకలు ఏవైతే ఉన్నాయో 50కి 50,000 పడకలన్నీ కూడా ఆక్సిజన్ బెడ్స్గా మనం తయారు చేసుకుంటా ఉన్నాం. గతంలో అసలు ఆక్సిజన్ బెడ్స్ ఉండేటివి కావు, చాలా తక్కువ. ఏ పెద్ద ఆసుపత్రిలోనూ 3, 4, 5, 6 ఉండేటివి తప్పితే ఆక్సిజన్ బెడ్సే ఉండేటివి కావు. ఇలా మామూలు స్థాయి నుంచి చాలా అద్భుతంగా మనం ఆక్సిజన్ బెడ్స్ తయారు చేసుకున్నాం. 10,000 సూపర్ స్పెషాలిటీ బెడ్స్ కూడా అందుబాటులో ఉండేటట్టు చాలా అద్భుతంగా మనం ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అని మన ఊరికే మెడికల్ కాలేజీ మాత్రమే కాకుండా పారామెడికల్ సిబ్బంది కూడా మనకు చాలా అవసరం. పారామెడికల్ సిబ్బందికి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. ఆ పిల్లలందరికీ ఇమీడియట్గా ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మంత్రి గారికి చెప్పాను, ప్రతి దగ్గర ఖచ్చితంగా నర్సింగ్ కాలేజీలు, తర్వాత మిగతా ఉండేటువంటి పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పెట్టమని చెప్పినాం. నీతి ఆయోగ్ ఇచ్చేటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇండికేటర్స్లో మన ర్యాంకు 2014లో 11వ స్థానం ఉండేది. కానీ 2003కు వచ్చేటప్పటికి దేశంలో మన ర్యాంకు 3వ స్థానానికి మనం ఎదిగినాం. అంటే అంత బాగా దీనిలో వచ్చినాం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పేద ప్రజలు, ముఖ్యంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, డెలివరీ అంటే ప్రసూతి సందర్భం వస్తే చాలా బాధలు పడేవాళ్ళు. ఆ ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్ల దోపిడీ, ఆ అనవసరమైనటువంటి పిచ్చి పిచ్చి ఆపరేషన్లతోని మంచి ఉన్న వాళ్ళ ఆరోగ్యాలు కూడా చెడిపోవడం, చాలా బాధపడ్డాం. దీని నుంచి ఎట్లా సమాజాన్ని బయటపడాలని ఆలోచన చేసి చాలా పెద్ద ఎత్తున ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకొని మనం కేసీఆర్ కిట్ అనేది ఒకటి పెట్టుకొని దాని ద్వారా ఏ వేజ్ లాస్, నిరుపేద మహిళలు ఎవరైతే కూలీ చేసి బతికే వాళ్ళు ఉంటారో, పొలం పనులు చేసి బతికే వాళ్ళు ఉంటారో, వాళ్లకు గర్భం వచ్చినప్పుడు కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అది తల్లి ఆరోగ్యానికి కానీ శిశువు ఆరోగ్యానికి కానీ మంచిది కాదు. దాన్ని ఆపాలని చెప్పి వారు కూలీకి పోకుండా ఉండే విధంగా అంగన్వాడీలో మా సత్యవతి గారు చాలా చక్కటి ప్రొవిజన్స్ పెట్టుకోవడమే కాకుండా, మంచి ఏర్పాటు చేయడమే కాకుండా, వాళ్ళందరికీ మంచి ఆహారం పోషకాలు ఇవ్వడమే కాకుండా, వాళ్ళకి ఏదైతే కూలీకి పోతే వస్తే డబ్బులు లాస్ అవుతారో పనికి చేయకుండా ఉన్నానంటే ఆ డబ్బులు భర్తీ చేసే మానవీయ కోణమే కేసీఆర్ కిట్. కేసీఆర్ కిట్ అంటే 4 సబ్బులు 3 వస్తువులు కాదు. దాని అనుకున్న ఫిలాసఫీ ఏంటంటే ఆ వేజ్ లాస్ నిరుపేద మహిళలకు ఏదైతే జరుగుతుందో పనికి పోకపోవడం వల్ల ఆ వేజ్ లాస్ను భర్తీ చేయడమే కేసీఆర్ కిట్ వెనుక ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఫిలాసఫీ. అందులో భాగంగా అమ్మఒడి అనేటువంటి వాహనాలు పెట్టి ఎంత నిరుపేదలైనా సరే, అవి మన గోండు గూడాలు కావచ్చు, ఆదివాసీ తండాలు కావచ్చు, మన బంజారా తండాలు కావచ్చు, మారుమూల గ్రామాలు కావచ్చు, వాటన్నిటిలో కూడా పోయే విధంగా అద్భుతంగా అమ్మఒడి వాహనాలు పెట్టుకున్నాం. మహిళలకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే అప్పటి నుంచే వాళ్ళని తీసుకొచ్చి డాక్టర్లకు ఇక్కడ పిహెచ్సిలో చూపెట్టడం, అవసరమైన చికిత్సలు ఇవ్వటం, సూచనలు ఇవ్వటం, రక్తహీనత లేకుండా చూసుకోవటం, వాళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చి ఇక్కడ హాస్పిటల్లో బ్రహ్మాండంగా వాళ్ళని డెలివరీ చేయించి మళ్ళీ ప్రసవమైన తర్వాత తీసుకెళ్లి సేఫ్గా అమ్మఒడి వాహనంలోనే గ్రామాల్లో వదిలేస్తూ ఉన్నాం.